కొత్త సంవత్సరంలో అమ్మా కొత్త సంవత్సరంలో పోలీసు కొలువులు. అరే నిన్న నాకు జర్నలిస్ట్ కాల్ చేసి చెప్పుండే పోలీస్ జాబ్స్ పడ్డాయి అంట, నేను రీల్ చూసినా అని. నిన్న మేమే చదవలే, నాకు జ్వరం వచ్చింది పడుకుని ఇవాళ వచ్చినాయి. మరి నిన్న సాయంత్రం కాల్ చేసింది అమ్మాయి. కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో నోటిఫికేషన్ విడుదల. 2 ఏళ్లుగా నిరుద్యోగుల ఎదురు చూపులు. ఖాళీగా వేలాది కానిస్టేబుల్ పోస్టులు. సిబ్బందిపై పెరిగిన పని భారం అట. అంటే దాంతో ఇత్తురు అన్నట్ట లేకపోతే ఎట్లా ఇది? కానిస్టేబుల్ ఉద్యోగాలే వేరే కాదు. మళ్ళా పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఎస్ఐ జాబులు వేస్తే కూడా మంచిగా ఉండు. తెలంగాణలోని నిరుద్యోగులకు పోలీస్ శాఖ శుభవార్త తెలిపింది. త్వరలో 14,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనున్నామని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. దాదాపు 2 ఏళ్ల నుంచి లక్షలాది మంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. సుమారు 14,000 స్టైపెండరీ క్యాండిడేట్లు కానిస్టేబుళ్లతో పాటు ఇతర యూనిఫామ్ సర్వీసుల కానిస్టేబుళ్ల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉన్నాయని ఆయన తెలిపారు. నూతన సంవత్సరం దీనికి సంబంధించిన ప్రకటన జారీ కావచ్చని మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శివధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు మాత్రమే పోలీసు రిక్రూట్మెంట్ జరిగాయి. 2016లో 9,281, 2018లో 16,925, 2022లో 17,000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. 2023 నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియలో జాప్యం అవుతున్న నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ విడుదల అవుతుందన్న సమాచారాన్ని డీజీపీ నిర్ధారించారు. పోలీస్ శాఖలో ఏటా జరుగుతున్న పదవి విరమణల వల్ల సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతుంది. మరోవైపు నిర్ణీత వ్యవధిలో కానిస్టేబుల్ల భర్తీ జరగకపోవడంతో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ మిగిలిన సిబ్బందిపై పనిభారం ఎక్కువ అవుతుందంటూ ఈ పోస్టులను 2 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా భర్తీ చేస్తేనే సిబ్బంది సంఖ్య బ్యాలెన్స్ అవుతుందని, ఆలస్యం అయ్యే కొద్దీ మిగిలిన పోలీసులపై పని ఒత్తిడి ఎక్కువ అవుతుందని పోలీసు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారట. మొత్తం మీద కొత్త సంవత్సరంలో పోలీస్ కొలువులు ఎప్పుడు అనేది ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదు. ఒక శుభవార్త చెప్తున్నాం. రేవంత్ రెడ్డి మావోడే కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు పొగడాలి, మేము ఇటు రేవంత్ రెడ్డిని పొగడాలి కాబట్టి ఆంధ్రజ్యోతి అదే విధంగా ముందుకెళ్తుంది. దాంట్లో శశభిషాలు ఏం లేదు. కానీ నౌకర్లు రావాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కానిస్టేబుల్స్ దిగిపోతా ఉంటారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కొరత ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ కొరతతో పాటు ఎస్ఐల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఎస్ఐల కొరతలు ఉన్నాయి. ఇక దీంట్లో అనేక ఇబ్బందులు. బాసిజం ది నంబర్ 1 పొజిషన్ లో బాసిజం ఏ డిపార్ట్మెంట్ లో ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఒక ఎస్ఐ కానిస్టేబుల్ ఏ విధంగా చూస్తాడు చులకన, ఒక సిఐ ఎస్ఐని ఏ విధంగా చులకన చూస్తారు, ఒక ఏసీపీ సిఐలను ఏ విధంగా చూస్తారు, ఒక డీసీపీ ఏసీపీలను ఏ విధంగా చూస్తారు, కింది స్థాయి క్యాడర్లను ఏ విధంగా చూస్తారు. ఇంత బాసిజం ఉన్న డిపార్ట్మెంట్ ఏదైనా ఉన్నదంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. మనిషిగా చూడండి డిపార్ట్మెంట్ ఏదైనా ఉన్నదంటే అది పోలీస్ డిపార్ట్మెంట్. మళ్ళీ ఎవరికి రాని బూతులు వస్తాయి వీళ్ళకు. మళ్ళీ మా ప్రెస్ మీట్ లో కూడా మంచి మాటలు మాట్లాడతాం. 90% పోలీస్ లో ఉన్న ఆఫీసర్లు కానిస్టేబుల్ కరప్టెడ్ అవడానికి అవకాశాలు లేవు పెద్దగా. 5,000 తీసుకుంటారేమో కానీ ఇక్కడ ఎస్ఐల కానుంచి సిఐలు మస్తు కరప్టెడ్ అవుతారు. ఇక ఏసీపీ డీసీపీ స్థాయిలో పొలిటికల్లో కరప్టెడ్ అవుతారు. వీళ్ళంతా కింద కేసులలో కరప్టెడ్ అవుతారు. ఇక మళ్ళీ ఇరుక్కపోయేదంతా మళ్ళీ కింది స్థాయిలో. హైదరాబాద్ ఒక డీసీపీ పైన చర్యలు ఉండే, ఒక డీసీపీ దొరకడు, ఒక ఏసీపీ దొరకడు, ఎస్ఐ దొరుకుతాడు, సిఐ దొరుకుతారు. వీళ్ళిద్దరు కామన్ గా దొరుకుతారు. వీళ్ళు ప్రజల దగ్గర పైసలు తీసుకుంటే ఏసీపీ డీసీపీలు పొలిటికల్ గా కరప్టెడ్ అయిపోతారు. నాకు తెలిసి స్టేషన్ నుంచి వీళ్ళకి వాటా ఉంటది, నెలకింత పంపించాలని పై వాళ్ళకు.